రేపు శుక్రవారం రోజున ఇది వేసి దీపం పెడితే చాలండి, మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కోట్లు వచ్చి పడతాయి. మీ సంపాదన కూడా పెరుగుతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోండి. ఈ దీపం ఏంటంటే అష్టైశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేసే దీపం అనమాట. ఈ యొక్క దీపం మీ జీవితాన్ని మార్చేసి మీకేంటంటే మంచి చేకూరుస్తుందన్నమాట. శుక్రవారం ఎంత లేని వారైనా సరేనండి దీపం పెడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని, ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకొని అనంతరం వచ్చేసి దీపం పెట్టండి. శుక్రవారం రేపు చాలా మంచి రోజు కాబట్టి ఈ విధంగా ఎవరైతే దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఈ దీపం ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ అండి, చాలా శక్తివంతమైన దీపం అనమాట. తమలపాకును తీసుకుని దానిపైన ప్రమిదను పెట్టి 2 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో ఏంటంటే కనుక మీరు ఒక యాలక్కాయని వేసేసి లక్ష్మీదేవికి ఆ దీపం నివేదన చేసేసి ఇంకా తర్వాత సంకల్పం చెప్పుకోండి. మీరు ఏది కోరుకున్నది జరుగుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం ఏంటంటే కనుక మారిపోతుంది. మీకు ఒకవేళ దైవానుగ్రహం లేకపోతే ఆ విధంగా కూడా మీకు దైవానుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అండి.